హుజురాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిస్తే న్యాయం నిలబడితే కేసీఆర్ గారి అధికారం భద్రాద్రి శ్రీరాముని సన్నిధిలో పూజలు నిర్వహించాలని చెప్పి కొన్ని వేలాది మంది భక్తులు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కులో భాగంగానే ఈరోజు మా నాయకులు మా సహచర కార్యకర్తలంతా కూడా భద్రాద్రి శ్రీరామునికి ఆంజనేయునికి లక్ష్మీ అమ్మ వారికి నేను మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అదేవిధంగా సమ్మక్క సరళమ్మ మా దేవతలు ఏవైతే లేవో అక్కడ కూడా మొక్కులు చెల్లించి దానికోసం ఈ తెలంగాణ గడ్డ మీదనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ధర్మాన్ని కాల్పించే వాళ్ళు, న్యాయాన్ని కోరేవాళ్ళు, ప్రజాస్వామ్యం నిలబడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా అనేక రకాల మొక్కులు మొక్కిండ్రు. 101 వస్తామని, 1000 వస్తామని కొంతమంది అయితే మా దగ్గర విల్లంతకుంట రాములవారి దేవాలయం నుంచి దేవస్థానం 950 కిలోమీటర్లు పాదయాత్రలో పోయి గుట్ట మీదకి స్వయంగా కాలినడకలో వెంకటేశ్వర స్వామి దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద వేలాది మంది, లక్షలాది మంది ఉత్కంఠగా హుజురాబాద్లో ఏం జరగబోతుందో చేసే సందర్భంలో వాళ్ళందరూ కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఇట్లా మొక్కులు చెల్లించుకోవాలి. వాళ్ళందరికీ కూడా ధర్మం గెలవాలని, న్యాయం నిలబడాలని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచంలో ఏదైతే మొక్కులు వచ్చిందో వాళ్ళందరూ కూడా మొక్కులు చెల్లిస్తున్నందుకు మా పక్షాన అభినందన తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో ఏ విశ్వాసాన్ని అయితే మా మీద పెట్టిందో, ఏ బాధ్యత అయితే మా భుజాల మీద పెట్టిందో ఆ బాధ్యతని, ఆ విశ్వాసాన్ని నెరవేర్చడంలో మీ బిడ్డగా ఒదిగి ఉంటానని, నోట్ల నాలుక లెక్క ఉంటానని చెప్పి మీ ఆశయాల అమలు కోసం తప్పకుండా కృతజ్ఞతతో ముందుకు సాగుతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. దేవుని వారికి మొక్కు చెల్లించే విషయంలో నిబద్ధతతో న్యాయంగా, ధర్మంగా ముందుకు కొనసాగేటువంటి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మొక్కడం జరిగింది. తప్పకుండా దాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. సమ్మక్క సారలక్క గుడికి మరొక 3 కోట్ల రూపాయలు అందజేసింది. భద్రాద్రి టెంపుల్ కూడా కేంద్ర ప్రభుత్వం సంస్కృతి శాఖ మా దగ్గరనే ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారితో మాట్లాడి తప్పకుండా ఈ గుడి అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించబడుతున్నాం.